టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు బికమ్ ఏ ఫ్రీలాన్సర్ ఎట్ స్టూడెంట్ ఏజ్. యెస్, ఫ్రీలాన్సర్‌లా ఎట్లా అవ్వాలి అండ్ అలాగే బేసిక్ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏంది ఫ్రీలాన్సింగ్ కింద చేయడానికి అండ్ ఫ్రీలాన్సర్‌లా చేస్తే బెనిఫిట్స్ ఏంది అండ్ ఆల్సో క్లయింట్స్‌ని ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. ఇన్ కేస్ గనుక మీకు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలియకపోతే డోంట్ వరీ గైస్, వి విల్ డిస్కస్ వన్ బై వన్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఆల్సో యాస్ వి ఆర్ ఎట్ స్టూడెంట్ ఏజ్ వి విల్ జనరేట్ మనీ యాస్ ఫ్రీలాన్సర్స్. So before entering into our video, let's roll our intro. Hey everyone, this is Ganesh Nune. Welcome back to my channel. Who and what is the role of freelancer? So let's understand with a small example. If I am a normal YouTuber, then ఏంటంటే మా ఛానల్‌కి మంచిగా రీచ్ వస్తుంది అండ్ అలాగే వ్యూస్ కూడా వస్తాయి అనమాట నా వీడియోస్‌కి. బట్ ఫ్యూ వర్క్స్ వల్ల ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఎడిట్ మై వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాస్ మేక్ థంబ్‌నెయిల్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రెజెంట్ నాకున్న ఎక్స్ట్రా ఎక్స్‌పెన్సెస్ వల్ల ఒక టీమ్‌ని హైర్ చేసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ సాలరీ పే చేయడానికైతే ఛాన్స్ లేదు. దెన్ హియర్ ఐ విల్ కాంటాక్ట్ టు ఫ్రీలాన్సర్ ఫర్ ఎడిట్ మై వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాస్ మేక్ థంబ్‌నెయిల్స్. ఇక్కడ ఫ్రీలాన్సర్ రోల్ ఏంటంటే పర్టికులర్ టైం వరకు వర్క్ చేసి దెన్ దేర్ విల్ చార్జ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ దట్ వర్క్ అనమాట. సో ఇక్కడ నాకు బెనిఫిట్ ఏంటంటే అన్నెసరీగా మనీ అయితే నేను పే చేయగలను. సో ఫ్రీలాన్సర్ ఏం చేస్తారంటే తనకున్న స్కిల్‌ని యూజ్ చేసుకొని తనకున్న ఫ్రీ టైమ్‌లో ఆ ఒక పర్టిక్యులర్ డొమైన్‌లో వర్క్ చేసి మనీ అయితే జనరేట్ చేస్తాడనమాట. సో మీ అందరికి ఒక ఐడియా అయితే వచ్చేసి ఉంటది కదా ఫ్రీలాన్సర్ అంటే ఎవరు, తన రోల్ ఏందనేది. హే వెయిట్. బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ నెక్స్ట్ పాయింట్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఏంటంటే అది ఐ స్టార్టెడ్ మై ఓన్ స్టార్టప్ అనమాట. నేమ్ వచ్చేసి గోడైనమిక్. సో మా స్టార్టప్ ఏం చేస్తదంటే ఫ్రీలాన్సర్స్‌ని ఎంకరేజ్ చేస్తది అండ్ అలాగే వాళ్ళ స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇక్కడ. అండ్ బై ది వే నా దగ్గర ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఫుల్‌గా అయితే చూడండి. ఎందుకంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేస్తానన్నమాట మిడిల్‌లో. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బెనిఫిట్స్. యెస్, యాస్ ఎ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మనం లాస్ట్‌కి బెనిఫిట్సే చూస్తామన్నమాట. సో బెనిఫిట్స్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్‌లీ సైడ్ ఇన్‌కమ్ అన్నమాట. యెస్, ఈ వీడియో స్టార్టింగ్‌లో అయితే మనం డిస్కస్ చేసాం కదా. యూ ఆర్ ఎట్ స్టూడెంట్ ఏజ్ యూ విల్ జనరేట్ మనీ యాస్ ఎ ఫ్రీలాన్సర్. అలా అని చెప్పి లక్షలు వస్తాయని అయితే చెప్పను. ఎందుకంటే యాస్ ఎ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేను కూడా కొన్ని బేసిక్ నెసెసరీ థింగ్స్‌కి కొద్దిగా మనీ అయితే ఉంటదన్నమాట. సో ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళు పాకెట్ మనీ ఏసి, ఆ పాకెట్ మనీ సరిపోక ఈ యొక్క సైడ్ ఇన్‌కమ్ అయితే ఏదైతే ఉందో అది చాలా బాగా యూజ్ అవుద్దన్నమాట మన పాకెట్ మనీ కింద. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే యూ కెన్ డెఫినెట్‌లీ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. యెస్, యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా ఉన్నప్పుడు మనకు మెయిన్‌గా కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. మన క్లయింట్స్‌తో కాంటాక్ట్ అవ్వడానికి. సో వన్స్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మంచిగా ఉంటే దెన్ డెఫినెట్‌లీ మీ క్లయింట్స్ అనేవాళ్ళు మీకు ఖచ్చితంగా వర్క్స్ అయితే ఇస్తారనమాట. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే మెయిన్‌లీ ఎవరైతే ఉన్నారో మీ క్లయింట్స్ అనేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క స్కిల్‌నే చూస్తారు తప్ప మీ యొక్క ఎంత సీజీపీఏ ఉంది, వాళ్ళకి మినిమమ్ ఎంత సీజీపీఏ ఉంటేనే గాని నేను వర్క్ ఇస్తాననేది అయితే మైండ్‌లో ఉండదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ క్లయింట్స్‌కి కావాల్సింది ఏంటంటే ఆన్ టైమ్‌లో వర్క్ అనేది అయితే కంప్లీట్ చేయాలి విత్ బెటర్ అవుట్‌పుట్ అనమాట. సో ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే యూ కెన్ యాడ్ యువర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ యువర్ రెజ్యూమే. సో మనం బేసిక్‌గా ఇంటర్వ్యూస్‌లో వింటూ ఉంటాం కదా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉందనేది. సో ఎక్స్‌పీరియన్స్ ప్లేస్‌లో మనం ఇది రిఫ్లెక్ట్ చేయొచ్చనమాట. లైక్ ఎట్లా అంటే మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేసినా ఆర్ అదర్‌వైజ్ ఇంటర్న్‌షిప్స్ కంప్లీట్ చేసినా అండ్ కొంతమందేందంటే లైక్ ఓపెన్ సోర్స్‌కి కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఇట్లాంటి వర్క్స్ ఎక్స్‌పీరియన్స్ అనేవి మన రెజ్యూమ్‌కి యాడ్ చేస్తే ఖచ్చితంగా వాల్యూ అనేది అయితే పెరుగుద్దనమాట. సో వాళ్ళకి ఒక గుడ్ ఇంప్రెషన్ అయితే వస్తది ఒక ఇంటర్వ్యూయర్‌కి. ఫిఫ్త్ బెనిఫిట్ ఏందంటే యాస్ ఎ ఫ్రీలాన్సర్‌గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా టైమ్ మేనేజ్‌మెంట్ అనమాట. సో టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే యాస్ ఎ ఫ్రీలాన్సర్స్‌గా వచ్చినప్పుడు మనం యాస్ ఎ క్లయింట్స్‌గా వాళ్ళు మన దగ్గర అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఆన్ టైమ్‌లో మనం వర్క్ అయితే చేయాలనమాట. సో సిక్స్త్ బెనిఫిట్ ఏందంటే యూ విల్ గెట్ సమ్ ఎక్స్‌ట్రా కనెక్షన్స్ అనమాట. లైక్ ఎట్లా అంటే మీ క్లయింట్స్‌ని మీరు మీ వర్క్‌తో మంచిగా వర్క్ చేసి వాళ్ళు సాటిస్ఫై చేస్తే సో ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌లో అయితే పెట్టుకుంటారు. అండ్ ఇన్ కేస్ వాళ్ళ టీమ్స్ గాని ఆర్ అదర్‌వైజ్ వర్కర్స్ గాని మిమ్మల్ని రిఫర్ చేస్తారు. ఎట్లా అంటే అరే! ఒక పర్సన్ ఉన్నాడు ఆన్ టైమ్‌లో ప్రాజెక్ట్స్ అయితే మంచిగా చేస్తున్నాడు. సో ఇట్లాగేందంటే వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేస్తారనమాట. సెవెంత్ పాయింట్ ఏందంటే బెనిఫిట్స్ వచ్చేసి యూ కెన్ వర్క్ ఇన్ యువర్ ఫ్రీ టైమ్. లైక్ ఎట్లా అంటే నెక్స్ట్ వీక్‌లో నాకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మిడ్ ఎగ్జామ్స్ వల్ల నేను వర్క్ అయితే చేయను నెక్స్ట్ వీక్‌లో. సో ఫ్రీలాన్సర్‌గా నేను ఉన్నప్పుడు ఏందంటే నాకున్న ఫ్రీ టైమ్‌లో నేను వర్క్ చేసుకుంటాననమాట. సో ఎట్లాంటి ప్రెషర్స్ అయితే ఉండవు. మీరు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అండ్ అలా కమిట్మెంట్‌తో చేస్తేనే గాని మీ యొక్క ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్‌లో మీరు ఖచ్చితంగా వర్క్ అయితే చేయలేరు. సో కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, విచ్ టైప్ ఆఫ్ స్కిల్స్ డు ఐ హావ్ టు లెర్న్ టు వర్క్ యాస్ ఎ ఫ్రీలాన్సర్. సో పర్టిక్యులర్‌గా ఈ స్కిల్సే నేర్చుకోవాలనేదైతే ఏమీ లేదనమాట. సో నాకు తెలిసిన ట్రెండింగ్ స్కిల్స్ లిస్ట్ అనేదైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్ అనమాట. సో ఫోటో ఎడిటింగ్ స్కిల్ అనేది ఎక్కడ యూజ్ అవుద్దంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్‌ని మనం స్క్రోల్ చేసినప్పుడు థంబ్‌నెయిల్ బట్టి దాని యొక్క ఇంప్రెషన్ బట్టి మనం క్లిక్ చేస్తామనమాట. సో ఈ యొక్క స్కిల్ అనేది ఇక్కడ యూజ్ అవుద్ది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వీడియో ఎడిటింగ్. సో మనం వన్స్ ఆ వీడియోని క్లిక్ చేయగానే మన వీడియోస్ ఎట్లా ఉన్నది లైక్ యానిమేషన్స్, ఎఫెక్ట్స్ అండ్ అలాగే మనకి నచ్చిన వేలో ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి కోడింగ్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కిందైనా లేదా బ్యాక్ ఎండ్ డెవలపర్ కిందైనా
ఆర్ అదర్‌వైజ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ చూసుకుంటే లైక్ పైథాన్‌లో ఆర్ జావా ఆర్ కాట్లిన్ అండ్ ఆల్సో డాట్ అనమాట. సో వీటిలో మీరు స్ట్రాంగ్‌గా ఉంటే వన్స్ మీకైనా యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ మీ క్లయింట్స్‌కి ఎట్లాంటి యాప్స్ కావాలనేదైతే క్రియేట్ చేయొచ్చనమాట. సో ఫోర్త్ స్కిల్ వచ్చేసి ఏంటంటే యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్ అనమాట. బట్ ఈ స్కిల్ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్‌లో మన క్లయింట్స్ రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. బట్ వన్స్ వచ్చారంటే వాళ్ళకి మీ వర్క్ నచ్చిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ నుంచి మీ దగ్గరికొస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. అండ్ ఆల్సో చాలా అంటే చాలా మంది తక్కువ మంది ఉన్నారనమాట యూఎక్స్ డిజైనర్, డెవలపర్స్ అనేవాళ్ళు. సో స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా తక్కువ మంది అని చెప్పాను కదా! క్లయింట్స్ అనేవి. ఎవరైతే కోడింగ్ స్కిల్స్ వైపు ఉన్నారో లైక్ వెబ్ డెవలప్‌మెంట్ గాని, యాప్స్ డిజైనింగ్ గాని చేస్తారో వీళ్ళతో కొలాబరేట్ అవి చేస్తే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గరికొచ్చే క్లయింట్‌తో మీరు కొలాబరేట్ అవుతే. ఫిఫ్త్ స్కిల్ వచ్చేసి 3 మోడలింగ్ అనమాట. ఇన్ కేస్ మీరు గనక మెకానికల్ సివిల్ ఇంజినీర్ సైడ్ ఉంటే మీకు ఆ 3 మోడలింగ్ గురించి అయితే ఒక ఐడియా ఉంటది. సో 3 మోడలింగ్ యూజ్ చేసుకొని ప్రెజెంట్ చాలా అంటే చాలా యాడ్స్ అనేవి రన్ చేస్తారు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ కింద చూసుకుంటే ఒక ఏరియాలో నార్మల్ ఫుటేజ్‌ని రికార్డ్ చేసి దాంట్లో 3 ఆబ్జెక్ట్స్‌ని ప్లేస్ చేసి వాళ్ళకొక యాడ్ అనేది జనరేట్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా యాడ్స్ ఏమైనా చేయాలి. ఎట్లాంటి వాటిలకి రెస్టారెంట్స్ వాటిలకి గాని ఏదన్నా లైక్ ఫుడ్ వాటిలి గురించి. సో నార్మల్ ఫుటేజ్ అనేది రికార్డ్ చేసి ఒక రోడ్ మీద దాని మీద డోనట్స్ రోల్ అవుతున్నట్టు చేయొచ్చనమాట. సో ఇట్లా ఇవనే కదా ఎగ్జాంపుల్స్. సో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తా. మీకు అర్థమవుతది. సో సిక్స్త్ స్కిల్ వచ్చేసి ఏందంటే కంటెంట్ డిజైనింగ్ అనమాట. యెస్. సో కంటెంట్ డిజైనింగ్ మీద చాలా అంటే చాలా స్పెండ్ చేస్తున్నారు క్రియేటర్స్ అనేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనం సోషల్ మీడియాస్‌లోనే ఉంటున్నాం. సెవెంత్ స్కిల్ వచ్చేసి ఏందంటే డిజిటల్ మార్కెటింగ్. సో దీన్ని చిన్న ఎగ్జాంపుల్ కింద చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్‌కమింగ్ డేస్‌లో మనకైతే ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎవ్రి పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమైతే డెవలప్‌మెంట్ చేశారో ఈ 4 ఇయర్స్‌లో దాని గురించి అయితే మనకి యూట్యూబ్స్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్స్‌లో గాని యాడ్స్ అయితే వస్తున్నాయి. సో ఇవి యాడ్స్ అనేవి ఎట్లా అంటే టార్గెటెడ్ ఆడియన్స్‌ని బేస్ చేసుకొని అండ్ అలాగే మీ యొక్క సెర్చ్ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మీకు లైక్ యాడ్స్ అనేవి అయితే డిస్‌ప్లే చేస్తున్నాయి. ఫైనల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు. పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని టార్గెటెడ్ ఆడియన్స్‌కి రీచ్ అండ్ అలాగే అట్రాక్ట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే హౌ అండ్ వేర్ కెన్ ఐ గెట్ క్లయింట్స్ అనమాట. సో మనం ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దానికి బేసిక్ రిక్వైర్మెంట్ స్కిల్స్ అండ్ ఆల్సో బెనిఫిట్స్ గురించి కూడా. సో మనం క్లయింట్స్‌ని ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలనేది తెలుసుకునే ముందు మీ అందరికి ఒక 2 పాయింట్స్ అయితే మెయిన్ అనమాట. సో ఫస్ట్ వన్ ఏందంటే లింక్డ్ఇన్ అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ మీరు గనుక కోడింగ్ సైడ్ వెళ్తే ఖచ్చితంగా మీరు గిట్‌హబ్ అకౌంట్స్ అయితే మెయింటైన్ చేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ ఆర్ వెల్ అండ్ గుడ్ ఇన్ కోడింగ్ స్కిల్స్ దెన్ జస్ట్ మేక్ ఎ బేసిక్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ ఆఫ్ యూ. సో మనం పైన కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మాట్లాడుకున్నాం కదా! ఏంటంటే లింక్డ్ఇన్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ అలాగే గిట్‌హబ్ అనమాట. సో లింక్డ్ఇన్ అనేది ఎట్లా యూజ్ చేసుకోవచ్చంటే బిఫోర్ గోయింగ్ దట్ ఇన్ కేస్ గనుక మీరు వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ ఆర్ కంటెంట్ డిజైనింగ్ ఈ యొక్క సైడ్ వెళ్దాం అనుకుంటే మీదేదైతే క్రియేటివిటీ వే ఉంటదో మీ యొక్క ఎడిటింగ్ స్కిల్స్ అనేవి రికార్డ్ చేసి ఒక రిజల్ట్ అనేది ఇన్‌స్టాగ్రామ్ వాటిలో పోస్ట్ చేయండి. ఎందుకంటే అవి పోస్ట్ చేసిన తర్వాత ఆ లింక్స్‌ని మీరు లింక్డ్ఇన్‌లో అయితే పేస్ట్ చేయండి. సో లింక్డ్ఇన్‌లో ఏందంటే మీ యొక్క క్లయింట్స్‌ని ఈజీగా అయితే అప్రోచ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా హ్యాష్ ట్యాగ్స్‌ని యూజ్ చేసుకొని మీరైతే ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌ని యూజ్ చేసుకొని అండ్ ఆల్సో సమ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ గాని ఇట్లాగా మనం హ్యాష్ ట్యాగ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చనమాట వర్క్స్ అనేవి. అదర్‌వైజ్ మీరు గనక కోడింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటే సో సింపుల్‌గా ఏం లేదు. మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తారో కోడింగ్ వాటిల్లో దాన్ని గిట్‌హబ్‌లో పుష్ చేయండి. దెన్ ఆ ఒక రిపాజిటరీ లింక్స్ అనేవి మన లింక్డ్ఇన్‌లో అయితే పేస్ట్ చేసి ఐ మేడ్ ఏ ప్రాజెక్ట్ దిస్ వన్ అని చెప్పి సంథింగ్ ఒక సమ్ లైన్స్ అనేవి రాసి ఒక పోస్ట్‌లో పెడితే మీ యొక్క స్కిల్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారనమాట. ఎవరో ఒకళ్ళు మేనేజర్స్ గాని, హెచ్ఆర్స్ గాని సంథింగ్ వాళ్ళకి మైండ్‌లోకి వన్స్ వెళ్తే మీ యొక్క అకౌంట్ గురించి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో ఇట్లయితే యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ చెప్పాను కదా! మీకు గనక కోడింగ్ స్కిల్స్ మీద మంచిగా ఐడియా ఉండుంటే ఒక బేసిక్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేయండి. ఎందుకంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ గాని, లైక్ మీకేమైనా వచ్చిన స్కిల్స్ గాని ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆ ఒక వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ చేయండి. సో ఇన్ కేస్ గనక మీకు పోర్ట్‌ఫోలియో అంటే ఏంటో తెలియకపోతే సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాం. సో ఫ్రీలాన్సింగ్ ఫీల్డ్ ఏందంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మీ దగ్గర టాలెంట్ ఉంది అనేది అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలనమాట. సో వన్స్ ప్రూవ్ చేసుకుంటే మీ క్లయింట్స్ దగ్గర ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క ప్రీవియస్ వర్క్‌ని చూసే మీకు వర్క్స్ అనేవి అలొకేట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో మీ దగ్గర ఉన్న ప్రీవియస్ వర్క్ అండ్ అలాగే ప్రెజెంట్ ఉన్న స్కిల్‌ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకున్నారు అండ్ ఆల్సో అవుట్‌పుట్స్ ఎట్లా ఇస్తున్నారనేది కూడా మీరు ప్రూవ్ చేసుకోవాలనమాట. మెయిన్‌గా మీరు షోకేస్ చేసుకుంటేనే గాని మీకు క్లయింట్స్ అనేవాళ్ళు రావడానికి చాలా అంటే చాలా కష్టం. సో వన్స్ క్లయింట్స్ అనేవాళ్ళు మీ దగ్గరికి రీచ్ అవుతే మిమ్మల్ని ఇంకెవరు ఆపలేరనమాట. సో స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం కదా! ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అయితే ఉన్నాయని నా దగ్గర. ఆ వర్క్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఏందంటే మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వీటిలో అయితే కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఇన్ కేస్ మీకు ఫ్రేమ్‌వర్క్స్ ఏమైనా వచ్చుంటే వెదర్ ఇట్ ఈస్ బూట్‌స్ట్రాప్ గాని, టెయిల్‌విండ్ గాని చాలా వెల్ అండ్ గుడ్ అనమాట.
ఇన్ కేస్ జావా స్క్రిప్ట్‌లో చూసుకుంటే రియాక్ట్ జేఎస్ ఆర్ యాంగులర్ జేఎస్. సో వీటిలో కొద్దిగా మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారని అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిందున్న గూగుల్ ఫార్మ్‌నయితే ఫిల్ చేయండి. సో, ఆ వర్క్ డీటెయిల్స్ గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు మెయిల్ చేస్తాననమాట. సో, ఫైనల్‌గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇన్ కేస్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఏమన్నా అర్థం కాకపోతే కిందన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. నేను అక్కడ రిప్లై ఇస్తా. అండ్ ఆల్సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌లో ఈ వీడియో గనక ఎవరికి యూజ్ అవుద్ది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇట్లాంటి ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఈస్ గణేష్ చౌదరి సైనింగ్ ఆఫ్. బై బై నౌ.